లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ f of x equal to 3x plus 1, అక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే we get y equal to 4. x equal to 1 తీసుకున్నప్పుడు y equal to we get 4. దెన్ f of x equal to 2 తీసుకున్నప్పుడు we get 7. అలాగే f of 0 తీసుకున్నప్పుడు we get 1. ఇక్కడ f done we change 1 అనేది ఇంకిస్తున్నాం. అట్లాంటప్పుడు వచ్చే అవుట్పుట్ ఎంత చేంజ్ అవుతుంది ప్రతి దానికి. ఇక్కడ అవుట్పుట్ అనేది కాన్స్టాంట్గా 3. సో ఇక్కడ స్లోప్ అనేది చేంజ్ అవ్వట్లేదు, కాన్స్టాంట్గా ఉంటుంది. ఫంక్షన్స్ హ్యావ్ కాన్స్టెంట్ రేట్ ఆఫ్ చేంజ్. ఇక్కడ స్లోప్ అనేది కాన్స్టాంట్ ఉంటే వాటిని లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. ఇక్కడ గ్రాఫ్ ప్లాట్ చేసినప్పుడు చూసుకుంటే ఈ పాయింట్స్ని ఇక్కడ ప్లాట్ చేస్తే మనకు ఒక స్ట్రెయిట్ లైన్ వచ్చింది. సో రూల్స్ ఏంటంటే ఇది లీనియర్ ఈక్వేషన్ అని చెప్పడానికి ఫంక్షన్ మస్ట్ బి దాని పవర్ అనేది 1 ఉండాలి. హియర్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 3x plus 1, ఇక్కడ పవర్ వచ్చేసి 1. అదొక ఫస్ట్. దాని ఫార్ములా ఎలా ఉంటుందంటే y equal to mx plus c. ఇక్కడ m అనేది స్లోప్, c అనేది ఇంటర్సెప్ట్. ఓకేనా? గ్రాఫ్ మస్ట్ బి స్ట్రైట్ లైన్. దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా. దాని డిగ్రీ అనేది 1 ఉండాలి. అట్లాంటి ఈక్వేషన్స్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ అంటాం.